ధార్మిక వ్యాపారము అంటే ఎక్కువ మంది అడుగుతున్నారంటే ఆ వస్తువు ధర తగ్గించాలి. అయ్యో ఇంత అవసరం ఉందన్నమాట, అవసరం లేకపోతే అడుగుతారా పాపం, మనం తగ్గించేద్దాం, కాస్త కొనుక్కుంటారు, వాళ్ళు అవసరం తీరడం ప్రధానం కదా. ఖచ్చితంగా ఆ దుకాణానికి అందరూ వస్తారు రేపు. అతను న్యాయంగా ఉంటాడండి, ధర్మంగా ఉంటాడు, పాపం ధర పెంచినా కూడా మనం కొనడానికి సిద్ధంగా ఉన్నాం. లేదండి ఇంతమంది అడుగుతున్నారంటే ఈ మందు చాలామందికి అవసరం అనమాట, వాళ్ళకి రోగం తగ్గి బాగుండమే నాకు కావాలి అని తగ్గించి ఎంబడిన ఆయన మందుల దుకాణానికి అందరూ పెడతారు. ఆ రకంగా మనం లోకంలో మంచి పేరు పెంచుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఆరోగ్యంతో సుఖంగా ఉండొచ్చు. ధర్మ మార్గంలో సుఖంగా ఉండడానికి ఇన్ని అవకాశాలు ఉంటే అధర్మ మార్గంలో సుఖపడదామని ఎలా చూస్తామండి? ధనాత్ ధర్మః తతఃసుఖం అన్నారు శాస్త్రంలో స్పష్టంగా. విద్య ఎలాంటిది ఇస్తుందో చెబుతూ, విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మః తతఃసుఖం. విద్య వల్ల వినయం వస్తుంది, వినయం వల్ల పాత్రత అంటే యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల డబ్బు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది, ఆ ధనం వల్ల ధర్మ నిర్వహణ సామర్థ్యం ఏర్పడుతుంది, నీ ధర్మ నిర్వహణ కారణంగా నీకు సుఖం వస్తుంది అన్నారు. ధనాత్ సుఖం అనలేదు మన సంస్కృతిలో, ధర్మాత్ సుఖం అన్నారు. అంచేత మన ధనాన్ని మనం ధర్మంగా సంపాదించాలి. అది దయార్ద్ర హృదయము అంటే. అందుకే మొక్కుబడులు ఏమిటి ఇలాంటివి ఉన్నప్పుడు సరిగ్గా అందుకే ఈ కలియుగంలో మానవులు ఇలాగే ఉంటారయ్యా, వీళ్ళు వ్యాపారం చేసేస్తారు. మరి అలాగని ప్రజలకి నమ్మకం లేకపోతే కష్టం కదా. ప్రజలు కూడా ఎలా ఉంటారంటే కోరికలు తీరితేనే దేవుణ్ణి నమ్ముతారు అని నృసింహస్వామి ఏమంటాడంటే, నృసింహ పురాణంలో ఒక ఋషికి ఆయన తపస్సు చేస్తే ప్రత్యక్షమే ఏదో మాట్లాడుతూ చెబుతాడు అన్నమాట. ఈ మాట ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో ఉంటుంది. దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరని. వాళ్ళకి స్పష్టంగా కనపడితే తప్ప నమ్మరయ్యా. ఎందుకంటే ఒక్కోసారి కనపడినా కూడా నమ్మరు వాళ్ళు, నాకు కనపడలేదంటాడు. అందుకే ఈ నుణరింతును ప్రత్యయములు ఒక కొన్ని కృపన్, కావాలనే కొన్ని క్షేత్రాలలో కొన్ని తీర్థాలలో నేను కొన్ని మహిమలు పెట్టాను, అవి జరుగుతాయి అన్నాడు దేవుడు స్పష్టంగా. ఇప్పటికీ కొన్ని క్షేత్రాలకు అది ఉంది, మనం కాదనేదే లేదు అక్కడ. కానీ అలా వ్యాపారం చేస్తే ఆ క్షేత్ర మహిమ పోతుంది. అప్పుడు ఈ పాపం ఎవరికి తగులుతుంది? వ్యాపారం చేసిన వాళ్ళకే తగులుతుంది. వారు పెద్దవాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు ఈ వ్యాపారానికి బీజం వేశారో పుణ్యక్షేత్రాల్లో వారికే తగులుతుంది ఆ పాపం అంతా. వారికి వారి కుటుంబ సభ్యులకు దగ్గర. ఎందుకంటే కుటుంబ సభ్యులు తక్కువ వాళ్ళు కాదు, సమర్థిస్తారుగా. యజమాని కుటుంబంలో ఉండే మగవాడు లేదా ఆడది యజమానులు లేని వాళ్ళు పాపం చేస్తున్నారని ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించాలి. ఎందుకు ఈ పాపం సొమ్ము మనకు అనాలి. డబ్బు తీసుకుని ఓటేస్తున్న వాళ్ళని పిల్లలైనా వ్యతిరేకించాలి. చే నాన్న అమ్మ మీరు డబ్బు తీసుకున్నారు, మీకు సిగ్గు లేదా, మీలాంటి వాళ్ళకి పుట్టామని చెప్పుకుందుకు మాకు సిగ్గుగా ఉంది అని కుర్రాడంటే వెంటనే సిగ్గు వస్తుంది తల్లిదండ్రికి. అవే వచ్చింది కదా అని ఒకేమో వాళ్ళు అందులోనే వీళ్ళకి చాకరేట్లో కొంత బారేయడు. వాడు 1000 రూపాయలు తీసుకుని వీడికి 100 బారేసేది. వీడు రేపు దుర్వ్యసనాలు పాలవుతాడు. మొత్తం మన కుటుంబాలను మనమే చెడగొట్టుకుంటున్నాం. ఈ మొత్తానికి సమాధానమే భగవంతుడు దయామయుడు. మహిమలు ఉన్నాయి, లేకపోవడం లేదు. అవి మన మనస్సులోనే ఉన్నాయి, విగ్రహాల్లో కాదు.